This moisturizer is the best, guys. I really love this. Hey guys, welcome back to my channel. If you're watching me for the first time, hi, I'm Meghna. Na channel inka konni videos unnai. Meeku kanaka nachithe please do subscribe. So today I'm going to be showing you guys my makeup routine. Right now I have nothing on my face. I just took bath and came. So first we're going to be applying moisturizer. This moisturizer is the best, guys. I really love this moisturizer. And we're going to be applying some lip balm. ఈ లిప్ బామ్ కూడా చాలా నచ్చింది నాకు. సమ్మర్ ఫ్రైడేస్ ఇది ఇండియాలో అవైలబుల్ లేదు, దుబాయ్లో ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఐ రియలీ లవ్ లెనేజ్ లిప్ బామ్స్ ఆల్సో. అవి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. 5 minutes దాకా డోంట్ టచ్ యువర్ ఫేస్. ఆ తర్వాత మేకప్ స్టార్ట్ చేద్దాము. మీకు కనుక డ్రై స్కిన్ ఉంటే మాత్రం అప్లై ఎ థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్. మీరు మేకప్ వేసుకుంటే ఆ మేకప్ ఫేస్ని బాగా డీహైడ్రేట్ చేసేస్తుంది అనమాట. సో మేక్ షూర్ టు అప్లై అ థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్. లేదు ఆయిలీ స్కిన్ ఉంది అనుకుంటే అప్లై అ జెల్ మాయిశ్చరైజర్. బట్ మేక్ షూర్ యువర్ స్కిన్ ఈజ్ వెల్ మాయిశ్చరైజ్డ్ బిఫోర్ అప్లయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మేకప్. నాకు కాంబినేషన్ స్కిన్ టైప్ ఉందన్నమాట. అంటే ఈ ఏరియాస్లో ఆయిలీ అయిపోతుంది. ఒక్కొక్కసారి వింటర్ టైంలో ఈ నోస్ ఎడ్జెస్ దగ్గర లేదా ఐ కార్నర్స్లో, ఒక్కొక్కసారి ఇక్కడ, సో ఇలాంటి ఏరియాస్లో డ్రై అయిపోతుంటుంది అనమాట. ఇట్స్ కాల్డ్ సెబోరిక్ డర్మటైటిస్ అని డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పారు. అది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉన్న ఎగ్జిమా అనమాట అది. సో దానికి వేరే ఆయింట్మెంట్ ఏది ఇచ్చారు. నవ్ ఇట్స్ ఓకే. వింటర్ టైంలో వస్తుంటుంది. సో డిసెంబర్లో చూసుకోవాలి నేను మళ్ళీ వస్తుందా లేదా అని. సో యా, సో ఇక్కడ ఐఎమ్ అప్లయింగ్ అ డ్యూయీ బేస్ ప్రైమర్. మీకు బాగా ఆయిలీ స్కిన్ ఉంది అంటే మాత్రం యూజ్, అండ్ ఓపెన్ పోర్స్ బాగా ఎక్కువగా విజిబుల్గా కనిపిస్తున్నాయి అంటే మాత్రం యూజ్ అ పోర్ బ్లర్ ప్రైమర్. అంటే మ్యాటిఫైయింగ్ ప్రైమర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. లేదు అంటే యూజ్ అ డ్యూయీ బేస్ వన్. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, నేను ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేయలేదు. నాకు షేవింగ్ పడదనమాట, ఫేస్ షేవింగ్. బాగా బ్రేక్అవుట్స్ వచ్చేస్తాయి నాకు. సో ఐ స్టాప్డ్ షేవింగ్ మై ఫేస్. ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో ఇంకా చూడాలి. వ్యాక్సింగ్ అయితే అసలు నేను ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు. చాలామంది చెప్పారు ఫేస్ మీద ర్యాషెస్ వచ్చేస్తాయని చెప్పి వ్యాక్సింగ్ చేస్తే. సో ఇంకా ఏం చేయలేక అలా వదిలేస్తున్నాను. గట్ ఇష్యూస్ వల్ల ఫ్యూ మంత్స్ నుంచి బాగా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. యూ కెన్ సీ మై స్కిన్. అసలు నాకు చాలా క్లియర్ స్కిన్ ఉండేదన్నమాట. సో ఈ వచ్చిన బాగా పింపుల్స్ రావడంతో కొంచెం ఏంటి ఇలా వస్తున్నాయి అనిపిస్తుంది. బట్ యా, ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. తొక్కలో మోటివేషన్ అన్నీ ఇస్తుందని అనుకుంటుంది మా చెల్లి పాపం పక్క నుంచి నన్ను చూస్తూ. మీకు కనుక డార్క్ సర్కిల్స్ ఉంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ అన్ ఆరెంజ్ కలర్ కరెక్టర్. మరి ఆరెంజ్ కాదు, కొంచెం లైట్ ఆరెంజ్. అండ్ అప్లై ఇట్ అండర్ యువర్ ఐస్ అండ్ అరౌండ్ యువర్ మౌత్. మీరు నాకన్నా లైట్ షేడ్ అయితే మాత్రం యూ కెన్ యూజ్ అ పీచ్ కలర్ కరెక్టర్. లేదా బాగా బ్రైట్ కలర్ కరెక్టర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు. నాకన్నా డార్క్ అయితే మాత్రం యూ కెన్ టేక్ అ డార్క్ ఆరెంజ్. యు ఆర్ ఇన్ ద సేమ్ స్కిన్ టోన్ యాజ్ మీ అంటే యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇన్సైట్ కాస్మెటిక్స్లో కూడా మంచి యా, అండ్ ఇన్సైట్ కాస్మెటిక్స్ ఐ రియలీ లైక్ దిస్ వన్ ఆల్సో ఫర్ బిగినర్స్. నేను ఫస్ట్ కొన్నది ఇదే కలర్ కరెక్టర్, దెన్ ఐ చేంజ్ టు దిస్. బట్ ఇప్పుడు ఈ రెడ్నెస్ని కవర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అ గ్రీన్ కలర్ కరెక్టర్. మీకు కనుక కలర్ థియరీ అది ఐడియా ఉంటే, మీ ఫేస్ మీద ఏదైనా రెడ్ ఉంటే గ్రీన్ విల్ క్యాన్సిల్ ఇట్ అవుట్. ఇది మీరు బ్లెండ్ చేయకండి, జస్ట్ ఇలా అప్లై చేయండి. కోట్ చేసినట్టుగా ఇలా చేయండి. అంటే రెడ్నెస్ అసలు కనిపించకూడదు అనమాట. అలా మీరు యూ హ్యావ్ టు డూ దిస్. గైస్, నాకు మేకప్ టర్మినాలజీస్ అవన్నీ పెద్దగా రావు. నాకు జస్ట్ చేసుకోవడం మాత్రం వచ్చు. మీరు నన్ను చూసి నేర్చుకోండి. సో నేను అంత ప్రో ఏం కాదు మేకప్లో. నేను అలా యూట్యూబ్ వీడియోస్ చేసే
యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. ఓకే, సో రెడ్నెస్ అంతా ఇలా కవర్ అయ్యేలాగా మొత్తం వీ హ్యావ్ టు అప్లై. ఇక్కడ కూడా లైట్గా. అండ్ కలర్ కరెక్టర్ అప్లై చేశాక లీవ్ ఇట్ ఆన్ ఫర్ 5 minutes. సో ఎక్కువసేపు ఉంటే అది ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. I know I look very weird, but this is how you do makeup. Okay, now we're going to be blending our orange color corrector. అండ్ కలర్ కరెక్టర్ అనేది జస్ట్ కరెక్ట్ చేస్తుంది అంతే. మీకు ఇప్పుడు ఏం బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కానీ అలా ఏం ఉండదు. జస్ట్ ఇక్కడ ఉన్న డార్క్నెస్ని కవర్ చేస్తుంది అంతే. నేను ఏదేదో చెప్తున్నట్టున్నాను. ఓకే, మా చెల్లి మోటివేషన్ ఇస్తుంది గైస్. నేను బాగా చెప్తున్నానంట. నాకు నేను ఎలా చెప్తున్నానో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నాకైతే తెలీదు. డోంట్ డ్రాగ్ ఇట్. జస్ట్ ఇక్కడ ఎక్కడైతే అప్లై చేశారో అక్కడ బ్లెండ్ చేయండి బాగా. ద కీ స్టెప్ ఇన్ మేకప్ ఇస్ బ్లెండింగ్. మీరు ఎంత బ్లెండ్ చేస్తే అది అంత న్యాచురల్ ఫినిష్లా ఉంటుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు అప్లై అ కన్సీలర్. ఫ్లోర్మార్ కన్సీలర్. ఇది దుబాయ్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇన్ ఇండియా యూ కెన్ యూజ్ దిస్ L'Oreal Infallible Full Coverage Concealer in the shade, నా షేడ్ అంతా 312 Amber. ఇది ఇంకొంచెం బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఇది అంత బ్రైట్నింగ్ ఉండదు. ఫ్లోర్మార్ బ్రైట్నింగ్ ఉండదు, ఇదైతే బ్రైట్నింగ్. యా, సో రైట్ నౌ ఐ డోంట్ వాంట్ దట్ మచ్ ఆఫ్ బ్రైట్నింగ్. సో I'm gonna be using this. అండ్ మొత్తం ఐ అంతా ఐ కిందంతా అప్లై చేయక్కర్లేదు. యూ కెన్ జస్ట్ అప్లై హియర్ అండ్ హియర్ అండ్ అరౌండ్ ద మౌత్. అండ్ ఇది మీరు ఇలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. అండ్ లీవ్ ద కన్సీలర్ ఆన్ అగైన్ ఫర్ 5 minutes. ఇఫ్ యూ హ్యావ్ లెస్ టైమ్ బట్ యూ వాంట్ టు లుక్ ప్రెజెంటబుల్, I will show you that makeup also in my upcoming videos. Okay, we're going to blend. గైస్, అసలు రోజు ఇలా మేకప్ వేసుకునే వాళ్ళకి చాలా ఓపికనే చెప్పాలి. ఇన్ని స్టెప్స్ రోజు చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. నాకు వేసుకోవడం ఇష్టం, మేకప్ ఇవన్నీ తెలుసుకోవడం, వేసుకోవడం ఇవన్నీ ఇష్టమే. కానీ ఈ ప్రాసెస్ అంతా చేయాలంటేనే కష్టం. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. యాక్చువల్లీ చాలా ఇష్టం, చాలా కష్టం అనాలేమో. నేను ఇప్పుడిప్పుడే కెమెరాతో మాట్లాడడం నేర్చుకుంటున్నాను కదా, సో నాకు కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఎవరో లేకుండా జస్ట్ అలా కెమెరాతో మాట్లాడడం అంటే ఐ నో యూ గైజ్ ఆర్ వాచింగ్ మీ, బట్ స్టిల్ కొంచెం కొత్తలో అలాగే అనిపిస్తుంది కదా. నేను షూట్ చేస్తున్నాను కదా, సో నా ఫోకస్ అంతా కెమెరా మీద, ఫోన్ మీద ఉంటుందన్నమాట. అద్దంలో చూసుకోకుండా మధ్య మధ్యలో కంట్లో గుచ్చేసుకుంటున్నాను. అండ్ గైజ్, మేకప్ ఇంత ఫ్లాలెస్గా ఉండదు. మీరు కెమెరాలో ఎలా చూస్తున్నారో ఆ ఫినిష్ సూపర్ వావ్ అన్నట్టు ఉండదు. రియల్ లైఫ్లో మేకప్ వేసినట్టే ఉంటుంది. యూ కెన్ సీ ద ప్రోడక్ట్. సో మీరేం కంగారు పడకండి. మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారంటే మాత్రం స్లోగా నేర్చుకోండి. యాక్టర్స్ని చూసి మీరు ఆన్లైన్లో అందరూ మేకప్ వేసుకోవడం చూసి మీ స్కిన్ ఏంటి ఇలా ఉంది అని అయితే అనుకోవద్దు. ఎవ్రీబడీ స్కిన్ ఇస్ డిఫరెంట్. అండ్ యా, మీకు టెక్స్చర్ ఉంటే స్కిన్ మీద, అంటే బాగా ఎక్కువగా పింపుల్స్ అవి ఉండి దాని మీద మీరు వేసుకుంటున్నారు అని అంటే ఆ టెక్స్చర్ కనిపిస్తుంది. మేకప్ డజంట్ కవర్ ద టెక్స్చర్, ఇట్ కవర్స్ ద మార్క్స్ ఇవన్నీ అనమాట. ఓకే, సో అండర్ ఐస్ అండ్ అరౌండ్ ద మౌత్ బ్లెండింగ్ అయితే అయిపోయింది. నౌ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు అప్లై యువర్ ఫౌండేషన్. బట్ నేను ఫౌండేషన్ అసలు యూస్ చేయను. యూస్ చేసి చాలా అయిందనమాట. ఇప్పుడు నా 9th grade డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే అప్పుడు యూస్ చేశాను అంతే. ఇంకా తర్వాత ఎప్పుడు యూస్ చేయలేదు. బట్ నౌ డేస్ ఐఎమ్ లవింగ్ దిస్ స్కిన్ టింట్. వెయిట్ ఐల్ షో యూ గైస్. ఐ లవ్ దిస్ స్కిన్ టింట్. అసలు ఎంత న్యాచురల్ ఫినిష్ ఇస్తుందంటే
మీరు ఇప్పుడు నేను ఈ స్టెప్స్ అన్నీ చెప్తున్నాను కదా, ఇవి ఏం చేయకుండా ఓన్లీ స్కిన్ టింట్ ఇది ఒక్కటే వేసుకున్నా కూడా యూ విల్ లుక్ ప్రెజెంటబుల్. అలా ఉందన్నమాట ఈ స్కిన్ టింట్. అసలు ఐ రియలీ లవ్ ద స్కిన్ టింట్. దిస్ ఈజ్ లారియల్ ఇన్ఫాలిబుల్ టింటెడ్ సెరమ్ in the shade 3 to 4 light medium. Trust me guys, I really love it. You have to use this. యాక్చువల్గా ఇప్పుడు బ్లష్ వేసుకోవచ్చు, బట్ ఓకే, క్రీమ్ బ్లష్ ఉంటే యూ కెన్ అప్లై క్రీమ్ బ్లష్, బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ టు అప్లై క్రీమ్ బ్లష్ టుడే. సో డైరెక్ట్గా పౌడర్ బ్లష్ అప్లై చేస్తాను. యూ కెన్ యూజ్ అ బ్రష్ ఆర్ అ బ్యూటీ బ్లెండర్. జస్ట్ దాన్ని కొంచెం తడిపి మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసి దెన్ యూ కెన్ యూజ్ అ బ్యూటీ బ్లెండర్. అది కూడా చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. బట్ సిన్స్ ఫ్యూ డేస్ ఐవ్ బిన్ ట్రయింగ్ బ్రషెస్. అంత ముందు దాకా నేను బ్యూటీ బ్లెండరే యూజ్ చేసేదాన్ని. అండ్ ఐ లవ్ యూజింగ్ బ్రష్ ఆల్సో. ఇది కొంచెం వర్క్ ఈజీ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు బ్యూటీ బ్లెండర్ కన్నా. నా జుట్టు నేను ఇందాకే హెయిర్ వాష్ చేసి వచ్చాను గైస్, అందుకే క్లిప్స్ ఏం పెట్టట్లేదు మళ్ళీ నాకు కర్ల్స్ పోతాయని. సో అందుకే ఇలా వదిలేసి చేసుకుంటున్నాను. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ రైట్. ఆ గ్రీన్ అప్లై చేసాం అండ్ దెన్ వీ అప్లైడ్ ద స్కిన్ టింట్. చూసారా అసలు ఆ రెడ్నెస్ అంతా పోయింది. యూ కాంట్ ఈవెన్ సీ మార్క్స్ లైట్గా కనిపిస్తున్నాయి, బట్ దట్ ఈస్ ఓకే ఫర్ మీ. నాకు మొత్తం ఇంకా స్కిన్ మార్క్స్ అంతా కవర్ అయిపోవాలని ఏమి ఉండదు. ఐ జస్ట్ వాంట్ అన్ ఈవెన్ ఫేస్. సో మార్క్స్ కొంచెం కనిపించినా కూడా ఇట్స్ ఓకే ఫర్ మీ. నాకు కొంచెం ఆ రెడ్నెస్ కవర్ అయితే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఐఎమ్ డూయింగ్ దిస్. యూ కెన్ యూజ్ అ ఫౌండేషన్ ఆల్సో, ఎనీ లైట్ వెయిట్ ఫౌండేషన్ ఆర్ ఎనీథింగ్. బట్ ఐ ఫీల్ లైక్ ఫర్ ఎవ్రీడే యూజ్ యూ కెన్ యూజ్ దిస్ టింటెడ్ సిరమ్. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళినా లేదా కాలేజ్కి వెళ్తున్నా సరే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ స్టెప్స్ దట్ ఐ మెన్షన్. యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దట్ స్కిన్ టింట్. ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఎప్పుడు కూడా నెక్ దాకా డ్రాగ్ చేయండి, సో దట్ అలా అది చేయకపోతే ఫేస్ ఒక కలర్ అండ్ నెక్ ఒక కలర్లా కనిపిస్తాయి. సో జస్ట్ డ్రాగ్ ఇట్. ఫేస్ మీద ఏదైతే అప్లై చేశారో జస్ట్ డ్రాగ్ ఇట్ డౌన్ లైక్ దిస్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఐ షాడోస్. దీస్ ఆర్ మేకప్ రెవల్యూషన్ ఐ షాడో ప్యాలెట్స్. సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. ఐ ఫీల్ లైక్ అంటే ఆ ప్రైస్కి చాలా ఇట్స్ అ వెరీ గుడ్ డీల్ ఐ ఫీల్ లైక్. నాకు పెద్ద ఐ షాడో వేసుకోవడం రాదు గైస్, అలా చేతితో ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. యూ కెన్ ఆల్సో డూ దాట్. ఐఎమ్ గోయింగ్ టు బి అప్లయింగ్ బ్రౌన్ కాజల్. యాక్చువల్గా ఇది ఈ మధ్యన సరిగ్గా పనిచేయట్లేదు. బ్రౌన్ కాజల్ మార్చాలి, నేను కొత్త తీసుకోవాలి. యాక్చువల్గా అసలు బ్రౌన్ కాజల్ ఎఫెక్టే కనిపించట్లేదు. సో నేను మళ్ళీ కొత్త బ్రౌన్ కాజల్ కొనుక్కున్నాక మీకు చూపిస్తాను. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ బ్రౌన్ కాజల్ దెన్ జస్ట్ అప్లై ఇట్ ఆన్ ది ఎండ్స్ అండ్ దెన్ డ్రాగ్ ఇట్. ఓకే. And when you're curling your eyelashes, ఇలా పెట్టి and curl it. Maybelline mascara అసలు ఇన్స్టెంట్గా it gives a difference to your face. This is Blue Haven powder. ఇదంతా నచ్చలేదు నాకు. హుడా బ్యూటీ లూజ్ పౌడర్ ఉంటుంది కదా, అది చాలా ఇష్టం నాకు. పర్పుల్ కలర్లో ఉంటుంది అనుకుంటా అది. బట్ రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ద బడ్జెట్ టు బై దట్. But if you guys have the budget to buy that, then buy that. Don't buy anything else, just buy that. It will last you for a long time. And yeah, ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. నేను నా ఫ్రెండ్ దగ్గర యూస్ చేశాను. ఐ రియలీ లవ్ ఇట్. సో పౌడర్ ఇలా తీసుకొని డ్యాబ్ ఆఫ్ ద ఎక్సెస్. Now I'm going to be applying my blush. This is such a good blush guys. My best friend gifted me this. అండ్ గైస్ నేను మర్చిపోయాను, యూ కెన్ కాంటోర్ యువర్ ఫేస్ ఆల్సో లిటిల్. నాకు పెద్దగా రాదు, బట్ ఈ ఐ షాడో ప్యాలెట్లోనే ఈ బ్రౌన్ కలర్ ఉందన్నమాట. సో ఐమ్ టేకింగ్ దాట్. అప్లై ఇట్ అండ్ దెన్ జస్ట్ దట్స్ ఇట్. Now last but not the least, lipstick. I love lipsticks guys. అండ్ ఈ ప్రాసెస్ అంతా లేకుండా జస్ట్ ఒక 3 ప్రోడక్ట్స్ మీరు యూస్ చేయాలంటే ఫర్ ఎవ్రీడే మేకప్
Just take a mascara, a blush and a lipstick. That's it. You're all ready to go. స్టార్టింగ్లో లిప్ బామ్ అప్లై చేశాను కదా, సో ఐమ్ రిమూవింగ్ దాట్. కొంచెం వైప్ ఆఫ్ చేసేయండి, అదర్వైజ్ ద లిప్స్టిక్ వోంట్ స్టే for too long on your lips. I'm wearing a blue and white dress kabatti I thought of doing a brown lip. I'll be showing you guys. Lip liner em use cheyatledu nenu ivala. This is from Faces Canada. enta use chestano chudandi already. నాకు చాలా ఇష్టం ఈ లిప్స్టిక్ అంటే. నేను మొత్తం నా కాలేజ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ చాలా సార్లు యూస్ చేశాను నేను ఇది. సో నాట్ యూజింగ్ ఎనీ లిప్ లైనర్. దీంతో ఇలా లిప్ని లైన్ చేసినట్టు వేసుకుంటున్నాను. యూజింగ్ దిస్ పింక్ లిప్స్టిక్. And I'm applying a little gloss. Block in all your makeup so that it doesn't move. This is Makeup Fixer Natural Swiss Beauty. Got these earrings from Shein. This watch. ఈ వాచ్ మీరు నా 22nd బర్త్డే వ్లాగ్ చూసుంటే మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ వాచ్ ఇది. ఇంకా ఆ వాచ్ అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను నేను. దిస్ అండ్ ఆ బ్రేస్లెట్, ఇది నేను షీన్లో తీసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ మై మినిమలిస్టిక్ జ్యువెలరీ అంటే ఇలా వెస్ట్రన్ వేర్ మీద వేసుకున్న జ్యువెలరీ మొత్తం నేను షీన్లోనే తీసుకున్నాను. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ అ హాల్ or Shein haul, I'll do that. Comment down below. So yeah, this is my final look. నా hair ఇంకొంచెం ఆరాలి. You see how nice it looks. సో ఈ వీడియో ముందు కానీ తర్వాత కానీ my curly hair routine is going to be coming up on this channel. Don't forget to watch it. సో చాలామంది నన్ను curly hair గురించి అడుగుతున్నారు కదా, so you guys can watch that video and follow all the steps. This is my makeup from close up. So yeah, if you guys liked watching this video, please like, share, comment and subscribe to my channel. Meeku inka elanti videos kavalante please do comment down below and take care guys. Bye bye. See you guys in my next video. Bye.